ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకేలా చేస్తున్నారా? ఈసారి ఇలా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని బట్టి ఎగ్స్ తీసుకోండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. బ్రేక్ చేసి ఒక బౌల్‌లో వేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలా బాగా బీట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకా ఆమ్లెట్స్ వేసుకోవాలి. 4 ఎగ్స్ తీసుకున్నా కదా! సో, 4 ఆమ్లెట్స్ వచ్చేలా వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టొమాటో ముక్కలు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి టొమాటో ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకొని ఆమ్లెట్స్ వేసుకున్నాం కదా! అవి కూడా యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. బ్యాచిలర్స్‌కైనా, బిగినర్స్‌కైనా అర్థం కాకపోతే ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద లింక్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా! చేసేయండి మరి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బై బాయ్.